జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభకు రాప్తాడు ముస్తాబైంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ క్యాడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాప్తాడు సిద్ధం సభ సందర్భంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కళ్యాణదుర్గం మీదుగా మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లింపు చేస్తారు. ఇక సాధారణ ప్రయాణికులు యథావిధిగా రాప్తాడు హైవే మీదుగా రాకపోకలు సాగించవచ్చు. రాప్తాడు సిద్ధం సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభకు లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కానున్న పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు ఈ సభకు తరలిరానున్నారు. అందుకే ఎట్లాంటి ఇబ్బంది లేకోకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున పార్కింగ్ కావచ్చు, లేకుంటే వచ్చే పెద్ద ఎత్తున వచ్చే కార్యకర్తలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు హైవే మధ్యలో సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం లేకుండా, అదేవిధంగా సాధారణ వాహనదారులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చూడొచ్చు, మనం ఈ మ్యాప్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సిద్ధం సభకు సంబంధించిన మ్యాప్. హైదరాబాద్ బెంగళూరు హైవే పైన రాప్తాడు మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇక్కడ రాప్తాడు ఏదైతే రాప్తాడు హైవేకి ఆనుకొని, బైపాస్ హైవేకి ఆనుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ సభాస్థలికి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళాలన్నా, లేకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే వాహనాలను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు ఎంఆర్సీ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాట్లు చేశారు ఎంఆర్సీ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చెప్పండి ఎంఆర్సీ రెడ్డి గారు, ప్రధానంగా రాప్తాడు సిద్ధం సభలో ట్రాఫిక్ కానీ, లేకుంటే ప్రజలకు కానీ, వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అంతరాయం లేకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? 7,000 బస్సులు వస్తున్నాయి, 20,000 పైచిలకు కార్లు వస్తున్నాయి. వీటికి అకామిడేషను ఏదైతే పార్కింగ్ ఉండదో చాలా క్లిష్టతరంగా వస్తుంది. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి సామాన్య ప్రజానికి ఇతర రాష్ట్రాలకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ఎవరు ఊహించిన విధంగా 21 స్థానిక అధికారుల యొక్క సలహాలు తీసుకొని, ఈ పోలీసు వాళ్ళ సలహా తీసుకొని, ఆర్మీ వాళ్ళ సలహా తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, అలాగే మా 49 నియోజకవర్గాలను చూస్తున్న మా కార్యకర్తలకు కానీ నాయకులకు ఇబ్బంది లేకుండా 21 పార్కింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఈ 7,000 బస్సులు అంటే బస్సులు ఒకదాన్ని ఒకటి వెనకటి పెడితే 70 కిలోమీటర్ల పొడవు. అంటే బస్సుల యొక్క పొడవే 70 కిలోమీటర్లు, 20,000 కార్లు, అది దాదాపు ఒక 100 కిలోమీటర్లు పెడితే అంటే 150 కిలోమీటర్లు, 170 కిలోమీటర్ల పార్కింగ్ ప్లేస్లు చూడాల్సి వచ్చింది. వాటిని అన్నిటి కూడా తీసి చక్కగా నిర్వహించబడింది. సిద్ధం సభకి ఏ జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చే అవకాశాలు ఉంటాయి? 50 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మా యొక్క పార్టీ శ్రేణులు మాత్రమే ఈ మీటింగ్కి వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సిద్ధం సభ రాప్తాడు కార్యక్రమం? చాలా విజయవంతంగా జరగడంతో పాటు 175 ఖచ్చితంగా వస్తాయన్న దానికి ఈ సభ చూసిన తర్వాతనే ప్రతిపక్షాలకు అర్థమవుతుంది. ప్రతిపక్షాలు చెప్తున్నారు సిద్ధం అంటే ఏంది, సిద్ధం అంటే యుద్ధం చేస్తున్నారు. అంటే మీరు యుద్ధం అని ప్రకటించినారు కాబట్టి మా నాయకుడు కాలరెగేసి సిద్ధంగా ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సిద్ధం సభ ఇక్కడ చూసిన తర్వాత ప్రతిపక్షాలకు మరింత భయం ముట్టుకొని ఇంకా ఇప్పుడున్న పార్టీలను అలయన్స్ కాకుండా ఇతర పార్టీలను కూడా, ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన పార్టీలను కూడా అలయన్స్ పెట్టుకొని ముందుకు రావాల్సిన అవసరం వచ్చిందేమో. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా మరిన్ని కలుపుకుంటే డిపాజిట్లు ఏమైనా వస్తాయని ప్రయత్నం చేయాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు జరిగే పని కాదని నిదర్శనంగా చూపించగలుగుతాం. ఓకే, గిరిజమ్మ గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది ఇక్కడ? ఎందుకంటే రాయలసీమ జిల్లా నుంచి సిద్ధం సభకు వస్తున్నారు కదా, మీరేమంటారు? ఈ సిద్ధం సభను చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తోంది?
ఒకటి తెలుగుదేశం నాయకులకి ఒక భయం చుట్టుకుంది. ఏంటంటే అనంతపూర్లో జగనన్న రాబోతున్న సిద్ధం సభ ఏర్పాట్లు మొదలుపెట్టిన రోజే చంద్రబాబు నాయుడు గారికి భయం చుట్టుకుంది. లోకేష్ నాయుడు కానీ అలాగే జనసేన నాయకులకు కానీ ఒక భయం చుట్టుకొని ఒక అభద్రతా భావంతో ఏదో విధంగా మభ్యపెట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధం సభ ఏర్పాట్లు చూస్తేనే భయం పుట్టిందంటే ఇంకా జగనన్న ఇదే సిద్ధం సభలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సీటు కూడా రావు. జగనన్ననే 175 స్థానాలు ఏవైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా జగనన్న మరొకసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని కూడా మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాము. ఇట్లాంటి పెద్ద మీటింగ్స్ చెప్పడం చూసారా? ఎందుకంటే భీమిలి కావచ్చు, దెందులూరు కావచ్చు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాప్తాడు సభకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. మా ఇండ్ల కారికి నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, సంక్షేమ పథకాలకు అందిస్తున్నారు, అభివృద్ధి పథకాలను మా ఇంటికి రుచి చూపించేటటువంటి పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. స్వచ్ఛందంగా మేము సైతం సిద్ధం మరొకసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అనేసి ఎగిరెత్తి చాటడానికి ఈరోజు వేలాది మంది లక్షలాది మందిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సిద్ధం సభను భారీ ఎత్తున విజయవంతం చేస్తూ ఉన్నాం. జగనన్న వచ్చేటటువంటి రాయలసీమ సభ చాలా చరిత్రలో నిలబడిపోతుంది అనేసి ఘంటాబద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మీదైతే సిద్ధం సభకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అంటే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చాలా స్పష్టంగా నిర్వాహకులు పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఏదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళే వాహనాలను కళ్యాణదుర్గం మీదుగా డైవర్ట్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే వాహనాలను ధర్మవరం నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 16 పార్కింగ్ స్థలాలను గుర్తించి అందులో మాత్రమే నిర్దేశించిన కాన్స్టిట్యూన్సీలను వాహనాలకు సంబంధించి అక్కడ పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే చరిత్రలో నిలిచిపోయేలా రాప్తాడు సిద్ధం సభ ఉంటుందని చాలా స్పష్టంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.